హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం బాదం వర్సెస్ నానబెట్టిన బాదంలో ఈ రెండింటిలో ఏవి మంచిది అని చూద్దామండి. నానబెట్టిన బాదం గింజల్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. అది నానబెట్టినప్పుడు ఆ ఫైటిక్ యాసిడ్ విచ్ఛిన్నం అవుతుంది. ఫలితంగా బాదం గింజల్లోని పోషకాలు సులభంగా జీర్ణమవుతాయి. నానబెట్టడం వల్ల బాదం గింజల్లోని భాస్వరం, కాల్షియం వంటి ఖనిజాలు మన శరీరం గ్రహించడానికి అనువుగా మారతాయి. నానబెట్టిన బాదం గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు దాదాపు సమానంగానే ఉంటాయి. అయితే నానబెట్టడం వల్ల ఆ యాంటీ ఆక్సిడెంట్లు మరింత చురుకుగా పనిచేస్తాయి. ముడి బాదంతో పోలిస్తే నానబెట్టిన బాదం గింజల్లో మోనో అన్సాచురేట్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. నానబెట్టిన బాదం గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది. నానబెట్టిన బాదంలో ఉండే విటమిన్ ఈని శరీరం సులభంగా గ్రహించుకుని మన జుట్టు సంరక్షణకు, పెరుగుదలకు మేలు చేస్తుంది. బాదంలోని ప్రోటీన్లను సులభంగా గ్రహించుకోవాలంటే ఖచ్చితంగా నానబెట్టి తినాల్సి